ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్ లో. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. హలో ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి సాక్షిగా ఒక కొత్త పొలిటికల్ డ్రామా జరుగుతుంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి, ఆయనకి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీలో పాలిట్ బ్యూరో సభ్యుల నుంచి మాజీ మంత్రులు ఒక బలమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అది కూడా చంద్రబాబు సాక్షిగా, చంద్రబాబు సమక్షంలో. దీనిపై ఆయన కొంచెం సీరియస్ అయ్యారు, నేతలను మందలించారు. అలాంటి నిర్ణయం ఏదన్నా ఉంటే మేము కూటమి కీలక భాగస్తులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరం కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం తప్ప మీరు ఎలా సందర్భం చూసుకోకుండా మాట్లాడద్దు ఎక్కడ పడితే అక్కడ, ఇది కరెక్ట్ కాదని మందలించారనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి లీకులు వస్తున్నాయి. అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఎంతవరకు లేదనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రచారం అయితే బలంగా ఉంది. చంద్రబాబు సీరియస్ అయ్యారని. యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్ లో. ఇక ఈ మొత్తం ఇష్యూ మీద ఎంతకాలం సైలెంట్ గా ఉండి వేచి చూసే ధోరణిలో ఉన్న జనసేన ఇప్పుడు స్పందించడం మొదలుపెట్టింది. ఆ పార్టీలో యాక్టివ్గా ఉండే కిరణ్ రాయల్ అని నేను మాట్లాడితే ఏమంటారంటే, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీలో ఉండడం సహజమే, అందులో మాకేం తప్పు కనిపించట్లేదు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే డిమాండ్ జనసేనలో చాలా బలంగా ఉంది, దాన్ని కూడా పరిగణలో తీసుకోండి, ఆయన డిప్యూటీ సీఎం ఇన్ని సీఎం చేసేద్దామా అన్నట్టు ఆయన మాట్లాడారు. ఇది ఒక సెటైర్గా కనిపించవచ్చు, కానీ దాని వెనకాల చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్ల, ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది, కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు, ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక 8 నెలలు, 7 నెలలు పూర్తయింది, 8వ నెలలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా 1 ఇయర్ కూడా పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతుంది. ఇంతకాలం సమన్వయంతో పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఇలాంటి టైంలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్, డిమాండ్స్ బయట పెట్టడం అనేది అటు టీడీపీకి అంత కరెక్ట్ కాదు. కూటమి సమన్వయం దెబ్బతింటుంది దీనివల్ల. అంతేకాకుండా ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్న విపక్షాలకి, ముఖ్యంగా వైసీపీకి ఇది ఒక బలమైన ఆయుధం ఇచ్చినట్లు ఉంటుంది. వారు చేసే ఆరోపణలకి, విమర్శలకి మీరు ఊపిరి పోయొద్దు అంటూ ఆయన టీడీపీ నేతలకి ఒక సూచన అయితే చేశారు. అయితే దాని మీద కూడా ఇంకా పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి ఖండన రాలేదు కాబట్టి దాన్ని చూసి చూడనట్టు ఊరుకుందనో, లేకపోతే సైలెంట్గా పరిణామాలు గమనిద్దాం అన్నట్టు చూస్తుందనో జనసేన హైకమాండ్ మనం భావించాల్సి ఉంటుంది. టోటల్ ఇష్యూని బీజేపీ అయితే చాలా నిశ్శబ్దంగా ఈ పరిస్థితుల్ని, పరిణామాలని గమనిస్తూ వస్తుంది రాష్ట్రంలో. సో ఓవరాల్గా ఏంటంటే, ఒకటి, ఈ నేతలందరూ ఏదో అనుకోకుండా చేస్తున్న కామెంట్స్ గాను, డిమాండ్స్ గాను వీటిని మనం చూడలేం. జాతీయ స్థాయి పార్టీలు ఉన్నప్పుడు చాలా పెద్ద స్థాయిలో లీడర్లు ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ. అంటే రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఉంటారు కాబట్టి వాళ్ళు కామెంట్స్ చేయడం, ఇలాంటి పెద్ద ఇష్యూస్ మీద మాట్లాడేయడం, తర్వాత హైకమాండ్ దాన్ని సర్ది చెప్పుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, సహజమే. కానీ ప్రాంతీయ పార్టీలు అలా ఉండదు. ప్రాంతీయ పార్టీలో ఒక చిన్న స్థాయి లీడర్ ఒక మాట మాట్లాడుతున్నా దాన్ని ఖచ్చితంగా హైకమాండ్ సూచనలతోటి మాట్లాడాడనో, లేకపోతే హైకమాండ్కి తెలిసే మాట్లాడాడనో మాత్రం అనుకోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేకపోతే మొదట్లో ఎప్పుడో ఒక ప్రచారం వచ్చినప్పుడే హైకమాండ్ సీరియస్ అయితే ఇష్యూ అక్కడితో ఎండ్ అయిపోద్ది, మిగతా వాళ్ళు మాట్లాడే సాహసం చేయరు. అయినా కూడా ఎప్పుడో ఒక అనుకూల పత్రిక అధినేత మాట్లాడిన మాటలని తర్వాత చంద్రబాబు సమక్షంలోనే ఎన్టీఆర్ వర్ధంతి రోజున పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడడం, ఆ తర్వాత సోమిరెడ్డి గారు మాట్లాడడం, ఆ తర్వాత పిఠాపురం వర్మ, లేటెస్ట్గా చంద్రబాబు సమక్షంలోనే దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ మాట్లాడడం, అఫ్కోర్స్ తర్వాత చంద్రబాబు మందలించారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఇలా జరుగుతూ వెళుతుందంటే హైకమాండ్కి తెలిసి ఇది జరుగుతుందా అనే అనుమానమే రాజకీయ వర్గాలు ఎక్కువగా ఉంది. మీకు గుర్తుండే ఉందా, ఒకప్పుడు
దాదాపు ఒక 5 ఏళ్ల క్రితం. బొత్స సత్యనారాయణ మామూలుగా ఆయన మంత్రిగా ఉన్నారు వైసీపీలో ఆ టైంలో. చాలా మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతూ అమరావతి గురించి ఇక్కడ ఏముంది, శ్మశానంలో ఏముందని మాట అన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు అప్పుడు టూర్కి వెళ్తున్నారు అమరావతిని చూడడానికి విపక్ష నేతగా. ఆ టైంలో ఏముందో చూడడానికి ఇక్కడ శ్మశానంలో అన్నట్టు మాటలు మాట్లాడారు ఆయన. ఇదేంటి అమరావతిని ఎలాంటి ఇంత పెద్ద మాట అనేసరి అని చెప్పి అందరూ భావించారు. కానీ ఆ తర్వాత చూడండి, తర్వాత ఈవెంట్స్ అన్ని ఎక్కడ దాకా వెళ్ళిందంటే 3 రాజధానుల బిల్లు వరకు వెళ్ళిపోయింది. అంటే ముందుగా గవర్నమెంట్ స్టేట్ అంటే రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ఏదైతే ఒక పార్టీయో గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన పెద్ద డెసిషన్కి ముందు ఇలాంటి లీకులు ఎక్కడో చిన్నగా మొదలు పెడతారు. ఇది చాలా ప్రాంతీయ పార్టీలో జరిగే ఒక సాధారణ సంఘటన. ఇప్పుడు అందుకే డౌట్ వస్తుందన్నమాట, నిజంగానే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడానికి టీడీపీ సిద్ధపడుతుందా, దానికి సంబంధించిన ఒక ప్రచార వేదిక మొదలు పెట్టిందా అనే ఒక డౌట్ అయితే చాలా మందిలో ఉంది. అఫ్ కోర్స్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే యువగళం యాత్ర నుంచి ఒకప్పుడు విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన యువగళం యాత్ర నుంచి తను మార్చుకున్న విధానం, ఫిజికల్గా కావచ్చు, వాయిస్ పరంగా కావచ్చు, ఆ మాటల్లో పదును పరంగా కావచ్చు, పార్టీ కార్యక్రమాల పరంగా కావచ్చు, ఆయన తను మార్చుకున్న విధానం, పార్టీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా తగ్గడం, పవన్ కళ్యాణ్ ముందుకు దూసుకెళ్తుంటే ఆయన వెనక సీట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా రాజకీయంగా అందరూ గమనించారు. టీడీపీ గెలుపులో టీడీపీకి సంబంధించిన కార్యకర్తల సమన్వయంలో లోకేష్ పాత్ర చాలా బలంగా ఉంది. ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ కూడా సరైనదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి సోలో ఉప ముఖ్యమంత్రికి ఒక హోదా ఇచ్చినప్పుడు మళ్ళీ లోకేష్ని తీసుకొచ్చి అక్కడ పెడితే జనసేనకి టీడీపీకి మధ్య ఏమైనా సమన్వయం దెబ్బతింటుందా అన్నది ఇప్పుడు ఆలోచన. దానికి సంబంధించి కొన్ని కీలకమైన మీటింగ్స్ జరగాల్సి ఉంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీకి సంబంధించిన ఒక సమన్వయం మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు లేదో చూడాల్సి ఉంది. ఒకవేళ అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి అయితే ఇవ్వడం చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయినట్టే పవన్ కళ్యాణ్తో పాటుగా. అటు జనసేన కూడా నాగబాబుని మంత్రిని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా దీనిపై అభ్యంతరం పెట్టకపోవచ్చు అనేది టీడీపీ వర్గాల వాదన. ఇంకొకటి ఏంటంటే టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు, కార్యకర్తలు ఏమంటారంటే చంద్రబాబు సీఎంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ దూకుడుతో వెళుతున్నారు, నారా లోకేష్కి మాత్రం ప్రాధాన్యత ఎక్కువగా లభించట్లేదు కాబట్టి ఆయన్ని డిప్యూటీ సీఎం చేస్తే ఆయనకు కూడా మంచి వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది, పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని పెంచినట్టు ఉంటుంది అనేది. అంటే సీఎంని డైరెక్ట్గా ప్రతిరోజు కలవలేరు కాబట్టి లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేస్తే ఆయనతో కాస్త ఎక్కువగా మమేకమయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అనేది వాళ్ళ అభిప్రాయం. సో మరి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు ఏ దిశగా వెళతాయో చూడాల్సి ఉంది. ఒకవేళ అన్ని టీడీపీ నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం, ఆ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం అన్ని వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగితే ఉగాది నాటికి దీనిపై ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపెడుతుంది. ఒకవేళ అదే జరిగితే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేసే ఛాన్సెస్ లేకపోలేదు అనేది ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వారు చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.